రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు. ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చెల్లపల్లి, ఘంటసాల మండలాల్లో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి నాదెండ్ల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో సమస్యలపై రైతులను ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం అటు ఇటుగా ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మీకు కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది. సరేనా? ఖచ్చితంగా ఇస్తామమ్మా. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. సరేనా? తేమ శాతం కూడా ఎక్కువ లేదు. మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. సరే, నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి. పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. సంచులు ఉన్నాయా? తెప్పిస్తాను. సంచులు గోతాలు తెప్పిస్తారండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీది సుల్తాన్ నగరం ఏరియా. మీరు అనవసరంగా ఆందోళన చెంది దళాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తేమ శాతం కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఏం ఇబ్బంది లేదు. మేము కొనుగోలు చేస్తాం కదా, వదిలేసామ్మా. నీకు ఎంత సరుకు ఉందని తీసుకుంటా అని చెప్తున్నాం కదా. సరేనా? గత 3 రోజుల్లో ఒక్క రోజున 80,000 మెట్రిక్ టన్నులు, ఇంకో రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మేము. కృష్ణా జిల్లాలో అసలు ఇబ్బంది లేదు. ఆ విధంగా చేస్తున్నాం కొనుగోలు. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. పొరపాటు మీ దళారులకు మాత్రం అమ్మబాకండి దయచేసి. ప్రభుత్వానికి ఇవ్వండి, మేము కొనుగోలు చేసుకుంటాం. మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి. అకౌంట్లో పడ్డాయా డబ్బులు? మరి మీరు చెప్పాలి 10 మందికి. కోసింది నిన్నేనండి. నిన్న కోసారా? చాలా బాగుంది. నిన్న కోసాం. అవి ఇంకా బాగున్నాయి. మీరు రెడీయా కదా? రెడీయేనండి. సాయంత్రాన్ని పికప్ చేసుకుంటాం. 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు సాయంత్రాన్ని పికప్ చేసుకుంటాం. సరే సార్. రేపు మధ్యాహ్నం 3 లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. సరే సార్. డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయండి. ఎక్కడా లోటు లేదు. అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. నేను నా లెక్కలతో సహా చెప్పాను. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు నాకు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న ఒక్కరోజే దాదాపు 108 కోట్లు మనం కొనుగోలు చేసాం ఒక్క రోజులో. ఎక్కడ ఇబ్బంది లేదు. సహకరించండి, మనం చేసుకుంటూ వెళ్దాం. వార్తల సమాప్తం. నమస్కారం.